ఈసారి కేంద్ర బడ్జెట్ 4 భాగాలుగా ఉంది. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడి, ఎక్స్పోర్ట్స్. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్య, వైద్యం, సాగు, మౌలిక వసతులపై ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. కొందరు కావాలని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారు. మా హయాంలో ట్యూబులు ఇస్తే విమర్శించారు. ఇప్పుడు కేంద్రం కూడా అదే పథకాన్ని ప్రారంభించింది. కేంద్రం చెబుతున్న 10,000 మెడికల్ సీట్లలో 2,500 సీట్లు ఏపీకి రావాల్సినవి. కేంద్రంలో రాష్ట్ర పన్నుల వాటా 57,500 కోట్లు. కేంద్ర బడ్జెట్పై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికీ సంతోషం లేదు. బీహార్ నుండి 12 సీట్లు ఉన్న జేడీయూ రాష్ట్రానికి ఎన్నో తెచ్చుకుంది. 16 ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రానికి ఒకటి తేలేదు. పోలవరం 150 అడుగుల ఎత్తు కట్టాల్సి ఉంది. 135 అడుగులకే పోలవరం పూర్తి అవుతుందని బడ్జెట్లో రాశారు. గతంలోనూ పోలవరం విషయంలో ఇలాంటి తప్పిదాలే చేశారు. పోలవరానికి వచ్చాయని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్న 12,500 కోట్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాధించినవే. గతంలో 23 ఎంపీ సీట్లు వైఎస్ఆర్సీపీకి ఉన్న కేంద్రంలో ఎన్డీఏ బలంగా ఉంది. ఇప్పుడు కేంద్రానికి ఏపీకి చెందిన 16 ఎంపీలు కీలకం. అయినా రాష్ట్రానికి ఏమీ తేలేకపోయారు. పార్లమెంట్ అంతా బీహార్ వంక చూస్తుంది. బీహార్ కంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు రావాల్సి ఉంది. పునర్వ్యవస్థీకరణలో ఎక్కువ నష్టపోయింది ఏపీనే. తలసరి ఆదాయం తగ్గిందని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడు. దీనివల్ల చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కలుగుతుందేమో కానీ రాష్ట్రం నష్టపోతుంది. చంద్రబాబు దుష్ప్రచారం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి రారు అని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అన్నారు. వాళ్లకు ఇంగ్లీష్లో ఉండేది వాళ్ళ సొంత భాషలో అర్థం చేసుకునే దానికి అనుకూలంగా ఉండేట్టుగా వివిధ సొంత భాషల్లో రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక స్కీమ్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా నైపుణ్యము మరి స్కిల్లింగ్ కోసం ఏదైతే ఉందో ఇంపార్ట్ చేసేదానికి మరి 5 గొప్ప నేషనల్ సెంటర్స్ ఫారెన్ కొలాబరేషన్తో పెట్టాలని కూడా ఆలోచనకు వచ్చినట్లు తెలియపరుస్తూ ఉన్నారు. అది కూడా ఒక మంచి నిర్ణయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రతి సెకండరీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్కు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ద్వారా స్టూడెంట్స్ అందరూ కూడా చక్కటి ఇంటర్నెట్ ద్వారా చదువుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం, ఇది ఒక గొప్ప నిర్ణయంగా భావిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలనలో ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, మంచి మంచి నిర్ణయాలు. అది విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, మరి ఇరిగేషను అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి. అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలుగా కొంతమంది కంటిన్యూస్గా ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ప్రతి విషయంలో కూడా తప్పుడు ప్రచారం. ఈరోజు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్ అన్నిటికి కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయాలంటే ఎందుకు విద్యార్థులందరికీ కూడా ఇంటర్నెట్ ద్వారా వాళ్లకు ఉపయోగం ఉండాలని. మరి ఇదే ట్యాబ్స్ ఈ దిశలోనే లక్షలాది మంది స్టూడెంట్స్కు, విద్యార్థులకు, విద్యార్థినులకు ట్యాబ్స్ ఇస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు పాలకపక్షంలో ఉన్న కూటమి ఆ రోజు ఏమన్నారంటే పిల్లలు ఆ ట్యాబ్స్ ద్వారా చెడిపోతున్నారు. మరి ఈరోజు కేంద్రం చేసేది ఇది బాగుందా? అదే ట్యాబులలో సీల్డ్ ట్యాబులు, ఆ రోజు ఇచ్చిన ట్యాబులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఇచ్చిన ట్యాబులు పిల్లలకు ప్యూర్ సబ్జెక్ట్ మాత్రమే అయినా కూడా ఇటువంటి తప్పుడు ప్రచారం. ఆ ట్యాబులు వేరే ఇంటర్నెట్కు వాడేదానికి కూడా రాదు, ప్యూర్లీ సబ్జెక్ట్ మాత్రమే. సబ్జెక్ట్ మాత్రానికి ఇచ్చిన దాన్ని కూడా తప్పు పట్టారన్నమాట. అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్ ఈరోజు కేంద్ర బడ్జెట్లో 75,000 మెడికల్ సీట్లు రాబోయే 5 సంవత్సరాల్లో ఇవ్వాలని, ఈ సంవత్సరంలో రాబోయే సంవత్సరంలో 10,000 సీట్లు ఇవ్వాలని చెప్పేసి 17 మెడికల్ కాలేజెస్, అంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి 17 మెడికల్ కాలేజెస్ ఇస్తే వాటిలో ఇంచుమించు 5 కాలేజీలు మొదలుపెట్టడం కూడా జరిగింది. అయితే ఆ 5 కాలేజీలు మొదలుపెట్టిన కాలేజెస్ ప్రకారం చూసినట్లయితే వాటిలో ఇంచుమించు విజయనగరము, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మొదలు కూడా అయినాయి కోర్సులు.
ఇంచుమించు దాదాపు 2,500 సీట్లు 2,500 సీట్లు కొత్త సీట్లు క్రియేట్ అయితే ఈరోజు కేంద్రము మెడికల్ సీట్ల కోసం మెడికల్ కాలేజెస్ కోసము ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం చూస్తున్నాం. అంటే 10,000 సీట్లు ఏవైతే చెప్తున్నారో ఈరోజు అందులో 2,500 సీట్లు వాస్తవానికి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికి రావాల్సినది. 17 మెడికల్ కాలేజీలో 5 కాలేజీలు పక్కన పెట్టి 12 కాలేజీలు ఇంచుమించు కట్టేది ఆపాలనే ఉద్దేశంతో సేఫ్ క్లోజర్కు అంటే కాంట్రాక్టర్లను పిలిచి ఇంతటితో మీరు ఆపేసేయండి, ఎందుకు ప్రైవేటీకరణ దశలో చేయాలనే ఉద్దేశం ఉన్నట్లు ఈరోజు మనకు కనపడతా ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయాలకు వస్తే 25-26 గాను 57,566 అంటే ఇంచుమించు 57,500 కోట్లు మనకు కేంద్ర పన్నులలో మనకు వాటా రావడం జరుగుతుందని చెప్పి బడ్జెట్ జరుగుతుంది. అయితే ఇందులో మాత్రము ఒక 2-3 చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినది. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారనమాట. ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ది యూనియన్ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ ప్రజెంటింగ్ అ ప్రో పీపుల్ బడ్జెట్. అంత బాగుంది. మీరు మీ సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏమొచ్చిందనేది వచ్చినది మీరు చెప్పడం లేదు, రానిది మీరు ఎక్కడ కూడా బాధ వ్యక్తం చేయడం లేదు. ఒక్కసారి మీకు 16 సీట్లు ఉన్నాయి కదా లోక్సభలో, బీహార్కు 12 సీట్లు కదా ఉండేది లోక్సభలో జేడీయూకు. బీహార్కి ఏమేమి వచ్చిందనేది ఒక్కసారి చూద్దాం. ఒక బ్రిడ్జు 26,000 కోట్లు ఓన్లీ ఒక బ్రిడ్జ్కు. మీరు ఈరోజు 15,000 కోట్లు అది కూడా అప్పు తెచ్చుకొని ఆ అప్పును చాలా గొప్ప ఎంతో గొప్ప సాధన అంటున్నారు. ఇది బీహార్లో. అదేవిధంగా పవర్ ప్రాజెక్ట్స్ 2,400 మెగావాట్ల పీర్పైంటి అనే ప్రాంతంలో పవర్ ప్రాజెక్టు ఎంతండి అది 21,400 కోట్లు. మెడికల్ కాలేజీలు, ఎయిర్పోర్ట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది కాక బీహార్లో ఇంకా శాశ్వతమైన నిర్మాణం పనులు పర్మనెంట్ మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసము సెంటర్ నుంచి అసిస్టెన్స్. ఎక్కడండి ఇది? ఎక్కడ ఇండస్ట్రియల్ నోడెడ్ గాయా, ఎక్కడ మన పట్నా పూర్ణి ఎక్స్ప్రెస్ వే, ఎక్కడ బక్సర్ బగల్పూర్ ఎక్స్ప్రెస్ వే, ఎక్కడ బోధగయ రాజ్గిర్ వైశాలి దర్భంగా స్పర్స్, ఎక్కడ గంగానది మీద 26,000 కోట్లతో బ్రిడ్జు, ఎక్కడ పవర్ ప్రాజెక్ట్ 21,400 కోట్లు, ఎక్కువ మెడికల్ కాలేజీలు, ఎయిర్పోర్ట్లు, ఇవన్నీ కాగా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చూడండి మళ్ళా మక్కన్న బోర్డు, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, పట్నా ఎయిర్పోర్టు, అదేవిధంగా మన మిథిలాంచల్ ప్రాంతానికి కెనాలు, ఐఐటి పట్నా. కానీ మీరు మాత్రం ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ అంటే ఏ విధంగా మీరు సంతోషపడుతున్నారు, మళ్ళీ ఏ కారణం వల్ల మాకైతే తెలియదు. కానీ మాకైతే ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఇది సంతోషంగా అయితే లేదు. ఎందుకంటే 12 సీట్లతో జేడీయూ ఇంత సాధించగలిగితే 16 సీట్లతో మీరెంత సాధించాలి అని ఒక రాష్ట్రంగా మనకు మన సపోర్టుతో మన రాష్ట్ర ఎంపీ సపోర్ట్తో పైన కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కనీసం ఒక్కటి కాకుంటే ఒక్కటండి వచ్చిన మెడికల్ కాలేజీలా వద్దంటారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.